ఓకే ఫ్రెండ్స్, అండ్ నిజంగా చాలా బాగున్నాయి కదండి శారీస్ అన్నీ. అండ్ ఇంకా చాలామంది ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అనుకుంటున్నారు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కలర్ మాకు నచ్చలేదు, ఇంకో కలర్ ఏమైనా ఉందా అలా అడుగుతుంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం స్పెషల్గా నేను మేడం గారిని అడిగితే ఒక స్పెషల్ శారీ చెప్పారు. అదేంటో మరి రావని అడుగుతాం మనం. మేడం ఒకసారి మీరు వస్తే. అండ్ ఇప్పుడు చెప్పారు చాలామందికి, అంటే మాకు ఇష్టమైన ఒక శారీ మేము తీసుకుంటాం, కానీ మాకు ఇష్టమైన కలర్ మీ దగ్గర లేదు, అప్పుడు మేము ఏం చేయాలంటే మీ ఇష్టం వచ్చిన కలర్ ఎలా? మా దగ్గర ప్యూర్ జార్జెట్ అండ్ షిఫాన్స్లో ప్లెయిన్ ఉంటాయండి, వైట్. అవి మనకి ఎలా కావాలన్నా మనం డై చేయించుకోవచ్చు. చూపిస్తాం. ఓకే అండి. అండ్ జనరల్గా ఏంటంటే మనకి ఇష్టం వచ్చిన కలర్ ఏదైనా సరే ఒక శారీ తీసుకొని దానికి మనం ఇష్టం వచ్చిన కలర్ ఎలా అనేది నాకే కొంచెం డౌట్గా ఉందన్నమాట. ఇలా ఉంటుంది ఒరిజినల్ ప్రైస్. ఒరిజినల్ కలర్ ఇలా ఉంటుంది. ప్యూర్ జార్జెట్ ఇది. దీనికి మనం చాలామంది వాళ్ళకి నచ్చిన కలర్స్ రేర్గా దొరుకుతాయి. అవి కావాలి అన్నప్పుడు మనం డై చేయించుకోవచ్చు వీటిని. ఇవి యాక్చువల్ ప్లెయిన్ శారీ. దీన్ని మనం డై చేయించుకోవచ్చు. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం డై చేయించుకోవచ్చు వీటిని. అలా డై చేయించిన శారీ వచ్చి ఇది సేమ్ ప్యాటర్న్, సేమ్ మోడల్. ఇదేనా శారీ? ఇదే శారీ. అసలు నమ్మలేకపోతున్నాను తెలుసా. డై చేయించుకున్న తర్వాత కలర్ ఇలా వస్తుంది. మనం ఎలా కావాలంటే అలా కలర్ చేయించుకోవచ్చు. ఇది పళ్ళు కింద వస్తుంది. దిస్ వన్ శారీ జనరల్గా చూడడానికి అంటే ఇప్పుడు చూసినప్పుడు ప్లెయిన్ శారీ లాగా అనిపించింది, కానీ ఏంటంటే మనకి ఇష్టం వచ్చిన కలర్ కాంబినేషన్స్ కావాలి. ఇప్పుడు ఎక్కువ ఎల్లో, పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ శారీ దొరకదు అన్నప్పుడు మనం వైట్ తీసుకొని మనం డై చేయించుకోవచ్చు. చేస్తారు మేడం, అది కూడా డై కూడా చేపిస్తాను. డై అవైలబుల్ ఉంది. ఎందుకంటే మేము పర్చేస్ చేసిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది చేపిస్తాను నేను. ఇష్టం వచ్చిన కలర్స్ చేస్తారు. తప్పకుండా. ఓకే, అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా ఉన్నట్టుంది. సేమ్ ఇది కూడా వైట్ పీస్, కానీ ఎల్లో బ్లాక్ అండ్ కాంబినేషన్ చాలా రేర్ దొరకడం బయట. అందువల్ల మనకు దొరికిన టక్కని సేల్ అయిపోతుంది. అందువల్ల ఇది కూడా డై చేయించిన పీసే. ఇప్పుడు ఈ శారీకి డిఫరెంట్ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు వైట్ మనం డై చేసినప్పుడు ఎల్లో ఇది అవుతుంది కదా, ఈ గోల్డ్ కలర్కి ఏం కాదు ఇద్దండి. ఇప్పుడు అదే కదా గోల్డ్. ఇప్పుడు ఈ శారీకి ఉంది సేమ్ వైట్ మీద, అంటే దానికి ఏం డిస్టర్బ్ కాదా అని? కాదు, అది అలాగే ఉంటుంది. గోల్డ్ మీద ఏ కలర్ పడదు కాబట్టి ఓన్లీ శారీకి క్లాత్ మాత్రమే కలర్ చేంజ్ అవుతుంది. ఇదేంటి మెటీరియల్? ఇది జార్జెట్. ఓకే, ఇది ఎవరికైతే అంటే ఏ ఏజ్ వాళ్ళకైతే బాగుంటుంది అంటారు? ఇది ఎవరైనా 20 years నుంచి 45 దాకా ఎవరైనా తీసుకోవచ్చు. జార్జెట్, ప్యూర్ జార్జెట్. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న ప్రతి ఐటము క్వాలిటీ ప్యూర్ ఐటమే. 99% ప్యూర్ ఐటమే ఉంటుంది. ఓకే అండ్ వ్యూవర్స్, ప్యూర్ జార్జెట్లో అండ్ చాలా డిఫరెంట్గా అనిపించింది. అందుకే నాకు అనిపించింది అనమాట. డౌట్ ఏంటంటే, ఒక వైట్ శారీ తీసుకున్న తర్వాత మనకి ఇష్టం వచ్చిన కలర్ కావాలంటే జనరల్గా మార్కెట్లో దొరకాలంటే దొరకదు. అలాంటప్పుడు మనం చాలా ఫీల్ అవుతుంటాం అనమాట. అయ్యో నాకు ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుండేది అనుకుంటుంటాం. అలాంటి కాంబినేషన్లో కేవలం ఒక వైట్ శారీ తీసుకొని మనకి ఇష్టం వచ్చిన కలర్ కాంబినేషన్లు మార్చుకుంటూ ఉంటే వావ్, నిజంగా చాలా బాగుంటుంది. అయితే ఈ డైకి ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక టెన్షన్. అలాంటి టెన్షన్స్ కూడా లేకుండా హ్యాపీగా మనకి సుమలత డిజైనర్స్లోనే ఆవిడ సెలెక్ట్ చేసుకొని మనకి ఇష్టం వచ్చిన కలర్ కూడా ఆవిడ వేస్తున్నప్పుడు మనకి ఎందుకు హ్యాపీగా ఉండొచ్చు కదా. అలాంటి హ్యాపీనెస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా హ్యాపీగా వచ్చేసాం అనుకోండి షాపింగ్ మాల్కి. అట్ ద సేమ్ టైం అలా షాపింగ్ చేసుకుని మంచి క్వాలిటీస్ ఉన్నాయండి. మెయిన్ మీకు చెప్పాలి ఏంటంటే, మేడం ఇంతకుముందు చెప్పారు క్వాలిటీకి మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పారు. నిజంగానే శారీస్ టచ్ చేసినప్పుడు కానీ ఆ ఫీల్ ఖచ్చితంగా చాలా బాగుంది. ఆ ఫీల్ మీరు సొంతం చేసుకోవాలంటే తప్పకుండా మీరు సుమలత డిజైనర్స్కి రావాల్సిందే. ఎవరికైనా అంటే చాలామందికి ప్లెయిన్ శారీస్ అంటే చాలామందికి ఇష్టం. ప్లెయిన్ శారీస్ అంటే చాలామందికి బోర్, చాలా కష్టం. అలాంటి వాళ్ళ కోసం అంటే ప్లెయిన్ శారీ ఇష్టమైన వాళ్ళు జనరల్గా యాజ్ యూజువల్ తీసుకుంటారు. అయితే ప్లెయిన్ శారీస్ కూడా మాకు బోర్ అనుకునే వాళ్ళ కోసం ప్లెయిన్ శారీస్ని మాకు ఇష్టం అనేలా చేయగలిగే కెపాసిటీ సుమలత డిజైనర్స్కి ఉంది. అది ఎలా ఏంటి అనేది మనకు తెలుస్తుంది. జనరల్గా ఇక్కడ మనకి బోర్డ్ ప్లెయిన్ శారీస్ ఉన్నాయి. అండ్ బ్లాక్, ఆరెంజ్, పింక్, గ్రీన్, ఎల్లో ఇవన్నీ కట్టుకోవాలంటే అయ్యో ఇప్పుడంతా ఓల్డ్ ట్రెండ్ అంటే దీనికి ఏం బాగుంటుంది అని అనుకుంటుంటాం కదా. మరి అలాంటి వాళ్ళకి ఇలాంటి కేవలం ప్లెయిన్ శారీస్లో ఒక డిఫరెంట్ మోడల్గా బ్లౌజ్ కానీ కుట్టించుకో. ఎస్ మీకు ఇంతకుముందు చెప్పాను కదా బ్లౌజ్ గురించి. ఇప్పుడు వస్తున్నాను ఆ బ్లౌజ్ గురించి దగ్గరికి. ఎందుకంటే సుమలత డిజైనర్స్లో కేవలం శారీసే కాదు, బ్లౌజ్ని కూడా అందంగా తీర్చిదిద్ది ఆ శారీకి మరింత అందాన్ని తెచ్చే కెపాసిటీ వాళ్ళకు ఉందని చెప్తున్నారు. మరి అయితే సేమ్ టైం మనకి ఇంత మంచి ప్లెయిన్ శారీస్కి ఖచ్చితంగా మంచి బ్లౌజ్ వేసుకుంటే కానీ ఆ లుక్ రాదు. మరి అలాంటి బ్లౌజెస్ ఇక్కడ మనకు బోల్డ్ అని కనిపిస్తున్నాయి. ఇవన్నీ నేను ఫస్ట్ ఏంటి అనుకున్నాను, శారీసో లాంటి ఇంకేంటి అనుకున్నాను. మొత్తానికి అడిగితే ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ అని చెప్పారు. మరి దీని గురించి మనం తెలుసుకుందాం మేడం గారిని. మేడం అసలు ఇవి మేము ఫస్ట్ శారీస్ అనుకున్నాం వీటిని చూసినప్పుడు, కాదవి
ఇవి కాదండి, ఇవి వచ్చి ప్యూర్ జార్జెట్ అండ్ షిఫాన్స్ మీద గుజ్రీ వర్క్ అంటారు. అంటే కాశ్మీరీ వర్క్, ఇంతకుముందు కాశ్మీరీ వర్క్ అనేవాళ్ళు, ఇప్పుడు ఇవి గుజ్రీ వర్క్ అంటారు. ప్లెయిన్ షిఫాన్, ప్లెయిన్ జార్జెట్కి ఎక్కువ ప్లెయిన్ శారీ కట్టుకొని హెవీ వర్క్ బ్లౌజ్ కావాలనుకున్న వాళ్ళకి ఇవి బాగా లైక్ చేస్తారు. లుక్ కూడా చాలా అంటే ప్లెయిన్ శారీకి తప్పకుండా ఎలాంటి జాకెట్ అయితే బాగుంటుంది. ఎక్కువ ఇప్పుడు న్యూ మోడల్ ఏంటంటే ప్లెయిన్ శారీ అండ్ జార్జ్ ఇట్లా గుజరీ వర్క్ బ్లౌజెస్ ఇప్పుడు బాగా మూవింగ్ ఉంది. ఓకే, అండ్ ఇదేంటండి? ఇది కూడా బ్లౌజ్ పీసెసేనండి. ఒకసారి ఇది ఓపెన్ చేసాం. ఇది వచ్చి ప్యూర్ రా సిల్క్ మీద నెట్టెడ్ బ్లౌజ్. నెట్టెడ్ అంటే మనకు హార్డ్గా ఉండదు, చాలా సాఫ్ట్ నెట్, చాలా సాఫ్ట్ నెట్. ఇది కూడా బ్లౌజ్కే ఇది దేని మీద కాంబినేషన్ అంటే బ్లాక్ శారీ మీదకి ఈ బ్లౌజ్ చాలా బాగుంటుంది. బ్లాక్ ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ కాంబినేషన్ అండి. ఇదే పీస్ మనం బోర్డర్గా కూడా వేసుకోవచ్చు, ప్లస్ దీన్నే బ్లౌజ్ స్టిచ్ కూడా చేసుకోవచ్చు. ఆ డిజైన్ చేయడం లేదంటే కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది, ఇంకొంచెం డిఫరెంట్ వస్తుంది. అంటే ప్లెయిన్గా ఉండకుండా శారీ ఇదే క్లాత్ మనం బోర్డర్ వేసుకోవచ్చు, 1/2 ఇంచు లేదా 1 ఇంచు బోర్డర్గా వేసుకొని దాన్ని బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. టోటల్ డిఫరెంట్ ప్యాటర్న్గా ఉంటుంది. ఓకే, అండ్ ఫ్రెండ్స్ మొత్తానికి ప్లాన్ చాలా బాగుంది. అంటే బ్లాక్ ఈ జాకెట్ చాలా బాగుంది కదా, అట్ ద సేమ్ టైం జాకెట్తో పాటు ఈ శారీ కూడా మనకి ఆ ఎడ్జెస్లో ఈ అంచులో ఇదంతా కానీ కుట్టించుకుంటూ వస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ రెండు కాంబినేషన్ నిజంగా చాలా బాగుంటుంది. మీరు కానీ కట్టుకుంటే మరింత అందంగా కనిపిస్తారు. అండ్ మేడం, అంటే మిమ్మల్ని చెక్ చేయడం అనేం కాదు, కానీ నేను ఇంకొక శారీ నేను అనుకుంటున్నాను, మరి దానికి మీరు ఈ శారీకి ఒక మంచి జాకెట్ మీరు సెలెక్ట్ చేయండి మేడం. వెంటనే చెప్పేస్తారండి అలా. ఇది కూడా నెట్టెడ్ మీద ఊల్ వర్క్ వచ్చి ఉంటుంది. అంటే దీనిలో యాక్చువల్లీ గ్రీన్కి ఎప్పుడు బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అక్కడ బ్లాక్ శారీకి డెడ్ ఆపోజిట్ కలర్ డార్క్ కలర్ పెట్టాము. డార్క్ కలర్ శారీకి బ్లాక్ కలర్ బ్లౌజ్ ఆటోమేటిక్ సెట్ అవుతుంది. కానీ ఇది కూడా సాఫ్ట్ నెట్ మీద గుజరీ వర్క్ బ్లౌజ్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా శారీకి అందాన్ని వస్తుంది, అందం కనిపిస్తుంది. శారీ ఎంత డల్ అయినా బ్లౌజ్ హెవీగా ఉంటే ఆటోమేటిక్ శారీకి లుక్ వచ్చేస్తుంది. ఓకే, అండ్ నిజంగా చాలా బాగుంది. అయినా నాకు మేడం ఇంకా సారి చెక్ చేయాలనిపిస్తుంది. అండ్ ఈ పింక్ కలర్ శారీకి ఏమైనా సెలెక్ట్ చేస్తారా? పింక్కి ఆల్రెడీ దీంట్లో పింక్ ఉంది అండ్ బ్లాక్ ఉంది. రెండు ఏంటంటే పింక్కి ఎల్లో కాంబినేషన్ కూడా బాగానే ఉంటుంది అండ్ గ్రీన్ కూడా బాగానే ఉంటుంది. అందుకని మల్టీ కలర్ బ్లౌజ్, ప్లెయిన్ పింక్ కలర్ శారీ, మల్టీ కలర్ బ్లౌజ్. దీన్ని ఏంటంటే యాక్చువల్లీ బోట్ నెక్ బ్లౌజెస్ అని వస్తాయి, హై నెక్ బ్లౌజ్ అలా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, మొత్తానికి ఆవిడకున్న ఎక్స్పీరియన్స్లో మనం ఏ శారీ చూపించినా అలా జాకెట్ దానికి సెట్ చేసేస్తుంది. మరి మీరు కూడా అలాంటి శారీస్ తీసుకొని ఆ ప్లెయిన్ శారీస్ని మరింత అందంగా ఆ జాకెట్తో మీరు చేయగలిగితే ఖచ్చితంగా చాలా అందంగా అనిపిస్తారు. 10 మందిలో మీరే ప్రత్యేకంగా ఉంటారు. అండ్ వీటిని కాసేపు పక్కన పెడదాం. అలాగే మన టీనేజ్ అమ్మాయిలు మీకోసం అందే జనరల్గా శారీస్ కూడా కట్టుకుంటారు. మీరు శారీస్తో పాటు ఇంకా ఏదేదో వేసుకుంటారు కదా, చుడీదార్స్, పంజాబీ డ్రెస్సులు ఏదంటుంటారు, టాప్స్ అంటారు, అవి కూడా చూద్దాం. అంటే ఎప్పుడు మనం అంటే డిఫరెంట్గా చుడీదార్స్ కానీ టాప్స్ కానీ కొన్ని డిఫరెంట్గా కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ రావాల్సిందే. అండ్ ఇక్కడ కూడా కొన్ని మోడల్స్ ఉన్నాయి, ఇది ఒకసారి మనం చూడాలనుకుంటున్నాం మేడం. ఇదేంటిది మెటీరియల్ కానీ దీని నుంచి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాం. జార్జెట్ డ్రెస్, లాంగ్ డ్రెస్, అనార్కలి మోడల్ అంటారు. అయితే మెటీరియల్ వచ్చి ప్యూర్ జార్జెట్ అండ్ హ్యాండ్స్ వచ్చి బెనారస్ నెట్టెడ్ హ్యాండ్స్ వస్తాయి. దీనికి దుప్పటా వచ్చి విత్ షిఫాన్ ప్లస్ హాఫ్ నెట్టెడ్ దుప్పటా వస్తుంది. దీనికి ప్యూర్ జార్జెట్ ఐటమ్, అనార్కలి మోడల్, ఫుల్ ఫ్రిల్స్ వచ్చి వస్తుంది డ్రెస్ ఇది. అదేవిధంగా ఇది వచ్చి టాప్, కాలేజ్ అమ్మాయిలకి అనార్కలి మోడల్లోనే కానీ టాప్
ఇది జీన్స్ మీద వేసుకోవచ్చు, లెగ్గింగ్ మీద వేసుకోవచ్చు. ఇది క్లాత్ కూడా వచ్చి షిఫాన్, ప్యూర్ షిఫాన్ మీద వస్తుంది. ఓకే. అండ్ మేడం ఇంతకుముందు మనం చూసాం, చాలా టాప్స్ చూసాం ఇక్కడ, ఇంతకుముందు కూడా చూసాం, ఇక్కడ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అయితే మీరు చెప్పారు ఇంతకుముందు అంటే జాకెట్స్ కూడా మేమే డిజైన్ చేస్తామని చెప్పారు. అండ్ మీరు అంటే మీరు డిజైన్ చేసిన జాకెట్స్ ఒకసారి చూడొచ్చు అంటారు. అండ్ ఫ్రెండ్స్, అండ్ జనరల్గా ఇప్పటివరకు మనం శారీస్ అన్నీ చూసాం. ఓ మై గాడ్, ఇవన్నీ చెప్పాలంటే టైం సరిపోదండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ చేయాలంటే, చూడాలంటే మీరు ఖచ్చితంగా ఒకసారి షాపింగ్ వచ్చేయాల్సిందే. అట్ ద సేమ్ టైం మనకి ఇప్పటివరకు చూసుకున్న శారీస్కి అండ్ చాలామంది ఇక్కడ శారీస్ కొన్న తర్వాత వాళ్ళ బ్లౌజెస్ డిజైన్ చేసుకుంటున్నారు. ఆ బ్లౌజెస్ ఎలా ఉన్నాయి, ఎలాంటి డిజైన్స్ ఉన్నాయో, మరి సుమలత డిజైనర్స్ గారు, ఈ సుమలత గారు ఎలాంటి డిజైనర్స్ ఇస్తున్నారు ఒకసారి అక్కడికి వెళ్దాం. ఓకే, వెళ్దాం పదండి. ఓకే. అండ్ ఆ జాకెట్స్తో పాటు మీ దగ్గర ఇంకా మెటీరియల్ అండ్ డ్రెస్ మెటీరియల్ కూడా దొరుకుతుంది. డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్స్ ఉంటాయి. శారీస్కి బార్డర్స్ వేయిస్తారు, బార్డర్స్ రెడీమేడ్ బార్డర్స్ కూడా దొరుకుతాయి. ఓకే. ఓకే. అండ్ మనం చూసినవి చాలా తక్కువ అండి, ఇంకా చూడాల్సినవి కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు రావాల్సిందే. ఇప్పుడు మీకోసం ఏంటంటే నేను మీకు బ్లౌజెస్ డిజైన్స్ ఎలా ఉంటాయి అండ్ ఇప్పటివరకు మనకు క్లాస్ పీసెస్ చూసాం, కానీ ఇప్పటివరకు మోడల్స్ డిజైన్స్ చూడలేదన్నమాట. ఒకసారి మనకు చూద్దాం. అండ్ హాయ్ బాస్, మీ పేరేంటి? హనీఫ్ నా పేరు. హనీఫ్ గారు ఏం చేస్తుంటారు మీరు? అంటే టైలరింగ్ చేస్తున్నాను, మాస్టర్ గారు చేస్తున్నాను. ఓకే. ఈ డిజైన్స్ అన్ని ఎవరు చేస్తారు మీకు? మా మోడల్ మేడం చేస్తారు. మేడం చేస్తారు. అండ్ ఓకే, రోజుకి ఎన్ని చేస్తారు మీరు? యాక్చువల్లీ 3-4 అవుతాయి వన్ డేకి. ఓకే. మోడల్ని బట్టి ఉంటుంది, కొన్ని కొంచెం టైం పట్టద్ది, కొన్ని కొంచెం తొందరగా అవుతాయి, అలా మోడల్ని బట్టి. ఈ మోడల్స్ అన్నీ అంటే ఇప్పుడు శారీ చూసుకున్నారు, ఇప్పుడు మోడల్స్ దీన్ని చూస్తే కలర్స్ అయితే దీనికి డబుల్ కలర్, ఇది థర్డ్ కలర్ ఇచ్చింది. అంటే శారీ కూడా ఇలా 3 కలర్లతో ఉంటుంది. అలా కలర్స్ ఉంటాయి. శారీలో కలర్స్ ఉన్నప్పుడు ఆ కలర్స్ని మనం దీంట్లో, ఇది బ్లౌజ్, శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట, దాంట్లో కలర్స్ తీసుకొని మనం పీసులు తీసుకొని ఈ మోడల్ చేస్తాం. ఓకే. మళ్ళీ ఇట్లా వర్క్ కూడా చేయిస్తారు మా మేడం. ఓకే. వర్క్ చేయించి ఇలా స్టిచ్ చేస్తారు. ఓకే. దీనివల్ల అంటే ఇలాంటి మోడల్ మేము చూసాము, అది. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉన్నాయా? మోడల్స్ ఇవన్నీ డిఫాల్ట్గా ఉంటాయా? ఇవన్నీ మా మేడం చేయిస్తారు. ఓకే. ఓకే. మొత్తం చాలా డిఫరెంట్గా ఉన్నాయండి మొత్తానికి. అంటే ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా, ప్లెయిన్ అయితే ఏదైతే అనుకున్నామో వాటన్నిటికీ ఉంది, ఇంకొక బ్లౌజ్ ఉంది. ఓకే. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది అన్నమాట. అంటే అవి మా హ్యాండ్తోనే చేసేది, హ్యాండ్తో చేస్తాం. ఓకే. 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 మొత్తానికి చాలా చాలా బాగున్నాయి. ఇంకొక బ్లౌజ్ ఉన్నట్టుంది, ఆ మోడల్ కూడా చూద్దాం. అంటే ఎందుకంటే మీకు ఆడవాళ్ళకి మెయిన్ ఏంటంటే ఇంకా కావాలి, ఇంకా చూపించాలి వాళ్ళకి ఇష్టం ఉంటుంది. ఇది చాలా డిఫరెంట్గా ఉందండి. ఇది అసలు కలర్ కూడా చాలా బాగుంది. ఇదంతా మీరు చేసిన వర్క్ అండి? మేము చేసిందే, మా మేడం గారు ఇది చేస్తారు. ఇది అంతా స్టిచ్చింగ్లో వస్తుంది. అవును, ఈ డిజైన్ అంతా మీ స్టిచ్చింగ్లోనే వస్తుంది. ఆ విధంగా మోడల్గా స్టిచ్చింగ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే ప్లెయిన్ శారీ అయినా కానీ ఆటోమేటిక్గా మంచి లుక్ ఉంటుంది. ఓకే. ఓకే. వెరీ నైస్. చాలా చాలా బాగున్నాయి కదండి. అయ్యో, అప్పుడే అయిపోయింది ఫీల్ అవుతున్నారా? ఐఎమ్ సారీ అండి, టైం లేదు కదా. అలాగే జరుగుతుంటాయి అప్పుడప్పుడు. అందుకే ఏం చేస్తారంటే హ్యాపీగా మీరు రామూర్తి నగర్ ఫస్ట్ స్ట్రీట్లో పీవీఆర్ ఎన్క్లేవ్ ఉంది, దాని 3rd ఫ్లోర్లో సుమలత డిజైనర్స్ వచ్చింది. హ్యాపీగా ఇక్కడికి వచ్చేస్తే ఇప్పుడు నేను చూపించింది చాలా తక్కువ కదా, ఇంకా బోల్డ్ అని చూడొచ్చు. అండ్ చాలా బోల్డ్ అండ్ జాకెట్స్ కుట్టించుకోవచ్చు. మోడల్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని కావడం మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే. వస్తున్నారు కదా, వచ్చేయండి. అండ్ ఈ షాపింగ్ మాల్ కూడా నాకు బాగా నచ్చింది కాబట్టి, అండ్ మా కెమెరా పర్సన్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మా కెమెరా పర్సన్ ఎంతో కష్టపడి మీకు ఇంత మంచి మోడల్స్ అని చూపించారు కదా, మా కెమెరా పర్సన్ జార్జ్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వ్యూవర్స్, ఇది వారం న్యూ ట్రెండ్. వచ్చే వారం మరో సరికొత్త న్యూ ట్రెండ్తో నేను ముందుంటాను. అంతవరకు యాజ్ యూజువల్ కీప్ స్మైలింగ్. బాయ్.